హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. సో, ఈరోజు డే 2 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఛానెల్‌లో డే 0 అండ్ డే 1 వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 10 డేస్ చేస్తున్నాను. సో, ఇది డే 2 అన్నమాట. ఆ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. ప్రతి వీడియోలోనూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి బోలెడన్ని విషయాలు చెప్తాను. నేనేం తింటున్నానో చూపిస్తూ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రిలేటెడ్ విషయాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా తినాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి షేర్ చేస్తానండి. నేను మొన్న చెప్పాను కదండీ మీకు, డైట్ స్టార్ట్ చేయాలి అనుకున్నదే పాపం ఏదో ఒకటి వచ్చి పడిపోతది. సో, నేను ఒక డే చేశాను. తర్వాత సెకండ్ డే ఒక పెళ్లి ఉన్నది. మధ్యాహ్నం పెళ్ళికి లంచ్‌కి వెళ్ళాలి. సో, లంచ్ అంటే వాళ్ళు మనకి 10:30కి, 11కి పెట్టేయరు కదా! 1 అలా అవుతది. సో, నిన్న ఈవినింగ్ నేను 6:30, 7కి మధ్యలోనే డిన్నర్ ఫినిష్ చేసేసాను కాబట్టి 16 అవర్స్ అంటే అక్కడికి 10:30కి ఈరోజు నేను తినేయొచ్చు. నేను 10:30కి నట్స్ అండ్ కాఫీ తాగుతున్నాను అని నిన్న చెప్పాను కదా! సో, ఈరోజు కూడా అంతే చేశాను. ఇంకా అక్కడి నుంచి 1కి లంచ్ చేశాను డైరెక్ట్‌గా. సో, అప్పటి వరకు కూడా ఉన్నాను. నిన్న కూడా యాక్చువల్‌గా అలా లేట్ అయిందని చెప్పాను కదా! ఈరోజు కూడా అంతే అయిందండి. ఆల్మోస్ట్ 1:30, 2 అయిపోయింది లంచ్ అయ్యేసరికి. ఫస్ట్ మీల్ అయితే 10:30కి నట్స్ అండ్ కాఫీ తాగాను. ఇదేమో పిల్లలకి లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను. కాలీఫ్లవర్ అండ్ పీస్ వేసి కాలీఫ్లవర్ రైస్ లాగా. ఏముందండి ఆ కూరలోనే రైస్ పెట్టేస్తే అదే రైస్ అయిపోతది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మనందరికీ వస్తూనే ఉంటాయండి. మనం 10:30కి, 11కో, 12కో తినాలి అనుకుంటాం కానీ ఏదో ఒకటి వస్తది. మనం ఎక్స్‌ట్రా పని పడడము, పెళ్ళికెళ్ళాల్సి రావడం, కరెక్ట్‌గా ఆ టైంలోనే ఇంటికి ఎవరో ఒకళ్ళు రావడం అలా అవుతూనే ఉంటది కదా! సో, నాకు ఇనిషియల్‌గా 10:30 వరకు అయితే అసలు చాలా కష్టమయ్యేదండి. అంటే నిన్న నైట్ 6:30కి తిని మళ్ళీ మార్నింగ్ 10:30కే తినాలి అంటే అసలు స్టార్టింగ్‌లో చాలా కష్టమయ్యేది. ఇక్కడ మనకి చాలా సంకల్పం అవసరమండి. ఆ పీక్ హంగర్ పీరియడ్ అనేది కాసేపే ఉంటది. లైక్ 9:00కి అలా 8:30 నుంచి 9:30 వరకు అలా బాగా ఆకలేస్తది. అప్పుడు కనుక మనం టెంప్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటే, ఇంక తర్వాత చాలా ఈజీ అయిపోతదండి. తర్వాత హంగర్ అనేది డౌన్ అయిపోతది. మనకి అంత బాధించదు. ఒక పీక్ పీరియడ్‌లో మాత్రం చాలా నీరసం వస్తది. తినేయాలి, తినేయాలి అన్నట్టు అనిపిస్తది. అక్కడ బాగా కంట్రోల్ చేసుకోవాలండి. సో, ఒక టిప్ ఏంటంటే మీకు ఏమేం పనులున్నాయో అవన్నీ ఆ టైంలో చేసేసుకోండి. కొంచెం నీరసం వస్తది కానీ, అయినా కానీ నేను చేసుకుంటాను అని మనం కొంచెం నిలదొక్కుకొని చేసుకుంటే పనుల్లో డైవర్ట్ అయిపోతే మనకు ఆకలి అంతా గుర్తురాదు. ఫుడ్ అంతా గుర్తురాదు. కాబట్టి బాగా ఎంగేజ్డ్‌గా ఉండండి. ఆ టైంలో యూజువల్‌గా పిల్లలెళ్ళిపోతారు, హస్బెండ్ ఎళ్ళిపోతారు, లేకపోతే ఆఫీస్‌కి అప్పుడే ఎళ్ళాము, ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండా అలా చేస్తే ఏ కాఫీయో తాగేయాలనిపిస్తది, లేకపోతే ఇంకేమైనా తినేయాలనిపిస్తది. కాబట్టి ఆ టైంలో కొంచెం బాగా ఫోకస్డ్‌గా వర్క్ చేసుకోండి. అది పోను పోను మీరలా వర్క్ చేస్తుంటే బాడీ లైట్ అయిపోయి అది చాలా పీక్ వర్క్ పీరియడ్ లాగా అయిపోతది. అంటే మనం వర్క్ చేసుకోవడానికి చాలా మంచి పీరియడ్ లాగా కూడా అది అయిపోతది. మీరెప్పుడైనా ఉపవాసాలు చేస్తే మీకు తెలుస్తదండి. మనకి బ్రేక్‌ఫాస్ట్ టైంలోను, లంచ్ టైంలోను, లేకపోతే డిన్నర్ టైంలోను మనం ఎప్పుడెప్పుడు తింటామో ఆ టైంలోనే ఆకలేస్తది. మిగిలిన టైంలో అంతా నార్మల్‌గానే ఉంటది. సో, ఆ టైంలో మీరు అసలు తిండి మీదకెళ్ళకుండా జాగ్రత్త పడి ఏదో ఒక పని పెట్టుకొని పనిలో నిమగ్నం అయిపోవాలి. సో, అప్పుడు పుణ్యం, పురుషార్థం 2 కలిసొస్తాయి. మనకున్న పనులు మంచిగా అయిపోతాయి. అండ్ మన ఫాస్టింగ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయిపోతది. హా! కాఫీ టైమ్. సో, ఈ టైం కోసం రోజు ఎదురు చూస్తానండి. ఏంటో ఈ పిచ్చి ఎప్పుడు పోతదో ఏమో నాకు. సో, 10:30 దాటిందండి టైం ఇప్పుడు. ఈరోజు బీరకాయ పచ్చడి కూడా చేశాను. మా నేబర్ రాధగారని ఉంటారు. ఆవిడకి నేను చేసిన బీరకాయ పచ్చడి నచ్చింది. ఎలా చేయాలి అని అడిగితే, సరే ఇంట్లో బీరకాయలుంటే ఇవ్వండి నేను చేసి పెడతాను అని చేసిచ్చాను. సో, మాకీరోజు ఎలానో లంచ్ లేదు. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను కదా! ఆవిడకి ఈ పచ్చడి ఇచ్చేసి వస్తున్నాను. సో, ఈరోజు లంచ్ లేకపోయినా వంట చేశాను. పిల్లలకి కాలీఫ్లవర్ రైస్ చేశాను. ఈ బీరకాయ పచ్చడి చేశాను. ఇంకా మధ్యాహ్నం పెళ్ళికి వెళ్తున్నాను. సో, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకు నచ్చింది ఇందుకేనండి. చాలా సిట్యుయేషన్స్ ఉంటూనే ఉంటాయి కదా! మనం ఇంటికి గెస్ట్స్ వస్తే ఎక్కువ వెరైటీస్ చేస్తాము. పెళ్ళికెళ్తే ఇంకా అక్కడ చూసి తినాలనిపిస్తది. ఎస్పెషల్లీ నేను బాగా స్వీట్ ఫ్యాన్‌ని. ఎక్కడైనా స్వీట్స్ ఉంటే మంచిగా తింటాను. ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది కానీ, ఇదివరకు అసలు 1 సర్వింగ్‌తో ఆగేదే కాదు. 2, 3 పీసులైనా తినేయాల్సిందే. ఇప్పుడు ఒక్కదాంతో సరిపెట్టుకుంటున్నాను. అండ్ రోజు షుగర్ స్వీట్స్ అయితే తిననులెండి. సో, పెళ్ళికెళ్ళిన తర్వాత ఇంక అక్కడ
ఓన్లీ ఏదో సలాడ్స్ తినాలి, లేకపోతే పెరుగన్నం తినాలి అలా అంటే అవ్వదు కదా! అక్కడున్న ఐటెమ్స్ అన్నీ మంచిగా పెట్టుకున్నాను. కానీ అంత మంచిగా కడుపు నిండా తినలేదండి. అంటే అంత హైజీనిక్‌గా అనిపించలేదు అక్కడ. అండ్ ఫుడ్ కూడా బాగా ఆయిలీగా అలా అనిపించింది. కొంచెం టేస్ట్‌లెస్‌గా. పెట్టుకున్న దాంట్లో కూడా సగమే తిన్నాను. మొత్తం తినలేదు. అంత టేస్టీగా అనిపియలే. తృప్తిగా తినకపోతే కూడా కడుపు సరిగ్గా నిండదు. అండ్ తర్వాత తలనొప్పొస్తదండి. నాకైతే అలా అవుతది. టేస్ట్స్ నచ్చినప్పుడు, లేకపోతే మనం తినే ఐటెమ్ కానప్పుడు కూడా అంత సాటియేషన్ అంటారు కదా! అంటే తృప్తి. ఫుడ్ నుంచి ఆ తృప్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో. ఏదో తిన్నామంటే తినేసాము అన్నట్టు కాదు. మీకు మంచిగా తృప్తినిచ్చేది తినండి. లేకపోతే ఏదో ఒకటి తినేసి ఇంత తినేసాము అయిపోయింది అంటే మళ్ళీ తర్వాత తలనొప్పొస్తది. నేనిది నాకు అబ్జర్వ్ చేసుకున్నానండి. మంచిగా తినలేనప్పుడు, నాకిష్టమైంది తినలేనప్పుడు తర్వాత అది క్వాంటిటీ మంచిగానే తిన్నా కానీ తలనొప్పొస్తది. సో, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ నాకు నచ్చేది తినేటట్టు చూసుకుంటాను. నాకు మెయిన్‌లీ అన్నం, కూరలు సింపుల్‌గా ఉండేవి అంటే ఇష్టమండి. అంటే రైస్‌లు కానీ అలాంటివి పెద్దగా ఇష్టం లేదు. తింటాను కానీ 3 మీల్స్ తిన్నప్పుడు ఓకే. బట్ ఇలా ఒక మీలే తిన్నప్పుడు మాత్రం అన్నం, కూరలు కావాలి. అవే నాకు తృప్తినిస్తాయి. సో, అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికెళ్తున్నాము. దారిలో ఫ్రూట్స్ తీసుకున్నాము. కస్టర్డ్ యాపిల్స్ ఇంకా వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్నాయని తెలియలేదు. ఇది మా ఇంటి దగ్గర కాదు. సో, వేరే ఏరియా అనమాట. మా ఇంటి దగ్గరైతే కస్టర్డ్ యాపిల్స్ దొరకట్లేదు. సో, కస్టర్డ్ యాపిల్స్ తీసుకుంటున్నప్పుడు ఆమెని "నువ్వు వీడియోలో వస్తావు ఓకేనా?" అంటే ఆమె "నా బిడ్డ లాంటి దానివి ఏముందమ్మా చూపి ఏం కాదు" అంటుంది. ఎంత బావుంటదో అండి వీళ్ళతో ఇంటరాక్షన్. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ప్రేమగా అనిపిస్తారు. ఈ అమ్ముకునే వాళ్ళు కానీ, వర్కర్స్ కానీ వీళ్ళందరూ చాలా ప్రేమగా అనిపిస్తారు. సో, ఇంకా పపాయాస్ కూడా తీసుకొని ఇంటికొచ్చాను. మా ఇంట్లో పెద్ద పళ్ళ దుకాణమే ఉంటదండి రోజు. 1, 2 కాదు. కుప్పలు, కుప్పలు పళ్ళు తెచ్చి పెడుతూ ఉంటాము. ఎందుకంటే రోజు ఫ్రూట్ డిన్నర్ కదా! ఊరికే పరిగెట్టాలంటే కష్టం. అలా అయినా 2, 3 డేస్‌కి తెస్తూనే ఉంటాను. సో, ఇంటికొచ్చిన తర్వాత కస్టర్డ్ యాపిల్స్ తింటున్నాను. అక్కడంత మంచిగా తృప్తిగా కడుపు నిండలేదు. అంటే క్వాంటిటీ అయితే బానే ఉంది కానీ, ఆ తృప్తి తీరలేదు చెప్పాను కదా! సో, ఫ్రూట్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. కాబట్టి 2 కస్టర్డ్ యాపిల్స్ తింటే తలనొప్పి రాకుండా ఉంటది. తినేసాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో తక్కువ తినాలి, తక్కువ తినాలి అనే దాంతో చూస్తూ ఉంటే మనకి తృప్తి రాక, కడుపు నిండక, మళ్ళీ తలనొప్పి తెచ్చుకుంటే డైట్ అనేది ఒక్క రోజుకే పరిమితం అయిపోతది. అలా కాకుండా చూసుకోండి. ఇంకా మధ్యాహ్నం హెవీగా తిన్నాను కాబట్టి ఈవినింగ్ ఒక బనానా అండ్ ఒక తేగ. సో, ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఒక పూట తినేసినా ఇంకో పూట తగ్గించుకుంటే మనకి బ్యాలెన్స్ అయిపోతది. సో, నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్.